తిరస్కరణే పరిష్కారమా? పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య తగ్గిస్తున్న ఆఫీసర్లు, రిజెక్ట్ చేస్తూ డాష్ బోర్డ్ క్లియర్ చేస్తున్న వైనం, ధరణి బాధితులకు లభించని సొల్యూషన్. ఆ సోమేష్ కుమార్ని పిలిచి 2 పళ్ళ విక్తే మస్తు సొల్యూషన్లు వస్తాయి. అది చేయరు మనోళ్ళు. ఆయనేమో మంచిగా రిటైర్ అయ్యి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని మంచి ఇట్లా కాలు ఉప్పుకుంటా పేపర్ చదువుకుంటూ కూర్చుండు ఆయన ఫామ్ హౌస్లో. వీళ్ళేమో ఇంకా ఇగో చర్యలు తీసుకోకుండా ఈ ధరణి దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? సోమేష్ కుమారే కదా. అంటే మీకు సవరణలు చేయండి రా నాయన అంటే రిజెక్ట్ చేసి పడేస్తారా? మరి ఇన్ని రోజులు కమిటీ ఏర్పాటు చేసిరు, ఆ కమిటీ ఏమైంది? ఆ దొంగ చేతికి తాళాలు ఇచ్చారు కదా నవీన్ మిట్టల్కు. ఏం చేసిండు? తాళాలు ఇప్పలే, తమ్ములేసిండా, తాళాలు తీసిండా, ఏం చేసిండో చెప్పాలా? మరి రెవెన్యూ శాఖ మంత్రి 6 నెలలు అయిపోయాయి, మా వాళ్ళంతా తిరుగుతున్నారు. సీసీఎల్ఏ తిరగాలనా, ఎంఆర్ఓ ఆఫీసు తిరగాలనా, ఆర్డీఓ దగ్గర తిరగాలనా, కలెక్టర్ దగ్గరికి పోవాలనా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ ట్రావెలింగ్ ఛార్జెస్కే సగం పైసలు అయిపోతున్నాయి. మరి రైతుల ఘోష అయితే ఇక మరీ దారుణం. ఇక చెప్పాలంటే మరి ఇంకెన్ని రోజులండి ఈ నాటకాలు? ఇంకెన్ని రోజులు ఈ నాటకాలు? ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకాలు? ఎన్ని రోజులు కమిటీ పేరుతో బూటకాలు? మరి ఇంకా చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఒకవేళ ధరణి దరిద్రంగా ఉంటే దాన్ని రద్దు చేసి పడేయండి, కొత్త కాన్సెప్ట్ తీసుకురండి మాట్లాడి. ఇది మరీ బాగుంది. సార్ నవీన్ మిట్టల్ గారు అంతా కుశలమేనా? మీకు సంబంధించినటువంటి ఇంకా అత్యద్భుతమైనటువంటి డీటెయిల్స్ పట్టినాం మేము ఎక్స్క్లూజివ్గా. అతి త్వరలో ప్రూఫ్స్తో సహా సరికొత్త తరుణంగా నవీన్ మిట్టల్ ఫైల్స్తో ముందుకు రాబోతుంది ఓకే టీవీ. మీరేం టెన్షన్ పడకండి. ఇంకా మొన్న ఒక 2 months బ్యాక్ ఒక ఎపిసోడ్ వేసినాం కదా, దానికన్నా భయంకరమైనటువంటి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, దొరికినాయి. సో కొంచెం ఇంకా కొన్ని నిఘా పెట్టినాం, ఇంకా కొన్ని డీటెయిల్స్ ఆన్ ది వేలో ఉన్నాయి. హార్ట్ ఇచ్చి మరి ఆ డీటెయిల్స్ని రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరేం టెన్షన్ పడకండి నవీన్ మిట్టల్ గారు. అతి త్వరలో మీకు రాష్ట్ర ప్రభుత్వం మంచి సన్మానం చేయకపోయినా అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కొట్లాడైనా సరే, ఎవరినన్నా సరే అడిగైనా సరే మరి మీవన్నీ కూడా బయటికి తెచ్చే ప్రయత్నాలు చేస్తాం. మీ అన్నయ్య కూడా ఎంపీ ఉన్నాడు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆడ పాపం ముఖ్యమంత్రి జైల్లో ఉండబట్టే ఇక మిమ్మల్ని ఎవడు కాపాడుతాడు? ఎవడు కాపాడలేడు. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డితో మీరు మేనేజ్ చేసుకుర్రేమో. ఒకవేళ ఇక్కడ ఏమైనా మేనేజబుల్ అయిందనుకోండి, అక్కడ మాత్రం కాదు సుమి. సో మొత్తం మీకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో అన్ని వేల కోట్ల ఆస్తులతో మీ చిట్టా బయట పెట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు మిస్టర్ నవీన్ మిట్టల్, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మరొక్కసారి నవీన్ మిట్టల్కి సందర్భంగా చాలా గౌరవంగా చాలా మర్యాద పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను సార్. అద్భుతమైనటువంటి ప్రూఫ్స్ దొరికినాయి మాకు. ఆ ప్రూఫ్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా బాగా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, చాలా లోతుగా పరిశీలిస్తున్నాం సార్. ఆ లోతు పరిశీలన అతి త్వరలో బయటికి రాబోతోంది. నేడే చూడండి ఓకే టీవీ అని నవీన్ మిట్టల్ గారికి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, రేవంత్ రెడ్డి గారికి, సీఎంఓకి అందరికీ చెప్తా ఉన్నాం. జస్ట్ వెయిట్ అండ్ సీ మిస్టర్ నవీన్ మిట్టల్ IAS.